అసలు డెంటల్ హెల్త్‌కి, హార్ట్‌కి అంటే మేము డెంటల్ పళ్ళుకి, హార్ట్‌కి ఏమైనా సంబంధం ఉందా? యెస్ ఉంది. అయితే మనం పళ్ళలో అంటే మన నోట్లో మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందని అందరికీ తెలుసు. సో, ఎప్పటికప్పుడే మనం క్లీన్ చేసుకొని రిమూవ్ చేసేస్తాం. సో, బ్యాక్టీరియా అంటే ఎన్నో బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్స్ అంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా రక్తనాళాల్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లమేషన్‌ని కాజ్ చేస్తుంది. సో, ఇన్ఫ్లమేషన్ అంటే మన వాపు అనేది రక్తనాళాల్లో కలుగజేస్తుంది. ఈ రక్తం ద్వారా హార్ట్ వరకు సో, ఈ రక్తనాళాల ద్వారా వెళ్ళి హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్‌లు కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రెండోది గమ్స్ మన చిగుళ్ళు వాపు ఉన్నవాళ్ళు కానీ, చిగుళ్ళు ఇచ్చే బ్యాక్టీరియా ఉండడం వల్ల దానికి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుందని చెప్పాను కదా! ఈ ఇన్ఫ్లమేషన్ వాపు వల్ల సిఆర్‌పి అనేది పెరుగుతుంది. అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఈ సిఆర్‌పి అనేది హార్ట్ డిసీజెస్ కనెక్ట్ అయింది. ఈ ఇన్ఫ్లమేషన్ ఈ సిఆర్‌పి వల్ల హైపర్ టెన్షన్, వాస్కులర్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఓరల్ బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి. అందులో పార్ఫెరమన్స్ జింజివాలిస్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళి మన హార్ట్ వరకు వెళ్ళి హార్ట్ వాల్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు హార్ట్ వాల్ డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఎప్పటికప్పుడే ఓరల్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రాపర్‌గా బ్రషింగ్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. బ్రషింగ్ ట్వైస్ డైలీ చేయండి. మౌత్ వాష్ యూస్ చేయండి. మీకు ఎక్కడ పంటి మీద ఉండే క్లీన్ చేస్తారు. పళ్ళ మధ్యలో ఉన్నది ఫ్లాసింగ్ ద్వారా క్లీన్ చేయండి. ఇప్పటికీ మీకు క్లీన్ అవ్వకపోతే ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోండి. సో, తద్వారా మనం హార్ట్ అటాక్స్ని కానీ, స్ట్రోక్స్ని కానీ డ్యూ టు ఓరల్ హైజీన్ లేకపోవడం వల్ల వచ్చే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఎండోకార్డైటిస్, హార్ట్ వాల్ డిసీజెస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు.